Hi students, welcome to Mahesh classroom. So previous classes లో నేను కాస్ట్ షీట్ గురించి చెప్పడం జరిగింది. కాస్ట్ షీట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, కాస్ట్ షీట్ ఏంటి అనేది మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ కాస్ట్ షీట్ని బేస్ చేసుకొని ఆల్రెడీ ఒక ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు చూద్దాం మరొక ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయాలి మనం. ఆ ప్రొఫార్మా అనేది మనకి కాస్ట్ షీట్ ప్రొఫార్మా వచ్చి ఉంటే ఈ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా మనం చేయొచ్చు. సో కాబట్టి కాస్ట్ షీట్ని బేస్ చేసుకొని ఇప్పుడు కాస్ట్ షీట్ని బేస్ చేసుకొని ప్రాబ్లమేటిక్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఏంటో ఫస్ట్ వివరంగా చూద్దాం. సో ఇక్కడ ఒక డేటాను బేస్ చేసుకుంటే ఇక్కడ ఒక పర్టికులర్ ఫాలోయింగ్ డేటా ఇచ్చారు. ఇయర్ ఎండెడ్ 31st December 2018. 31st December 2018 అంటే ఇది నార్మల్ ఇయర్, అకౌంటింగ్ ఇయర్ కాదు. అంటే December 31st ఎండ్ అవుతుంది కాబట్టి నార్మల్ ఇయర్ని బేస్ చేసుకొని మనకి ఒక ప్రాబ్లమేటిక్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పర్టికులర్స్ రూపీస్ చూద్దాం. ఫస్ట్ వన్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ స్టాక్ ఆన్ 1st January 2018 రా మెటీరియల్స్. అంటే ఓపెనింగ్ రోజున అంటే ఫస్ట్ స్టార్టింగ్ డేనా January 1st 2018లో రా మెటీరియల్ని తీసుకొచ్చారంట 40,000. అంటే అది మనకి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఫినిష్డ్ గూడ్స్ 6,000, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 15,000. సో అది ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. మనకి ఫినిష్డ్ గుడ్స్ అనేది ఎక్కడ వస్తుంది? ఆఫీస్లో వస్తుంది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అయితే ఫ్యాక్టరీలో వస్తుంది. పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇది మనకి ప్రైమ్ కాస్ట్లో వస్తుంది. పర్చేజ్ ఉన్న సున్నా, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్న, డైరెక్ట్ వేజెస్ ఉన్న యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రైమ్ కాస్ట్లో. ఇది మనకి ప్రైమ్ కాస్ట్లో వస్తుంది. క్యారేజ్ ఇన్వర్డ్ అనేది కూడా మనకి ప్రైమ్ కాస్ట్లో రావడం జరుగుతుంది. ఫ్యాక్టరీ రెంట్ ఫ్యాక్టరీలో వస్తుంది. నెక్స్ట్ వన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫ్యాక్టరీలో వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ మనకు అసలు ప్రాబ్లమేటిక్లో రాదు. ఓకేనా. నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్ ప్రైమ్ కాస్ట్లో వస్తుంది కదా డైరెక్ట్ వేజెస్. పవర్ ఎక్స్పెన్సెస్ ఫ్యాక్టరీలో వస్తుంది. జనరల్ ఎక్స్పెన్సెస్ ఆఫీస్లో మనకి చూపించడం జరుగుతుంది. మనం కాస్ట్ షీట్ని ఈజీగా నేర్చుకొని ఉంటే మనం ఈ పాయింట్స్ ఎక్కడ వస్తాయో మనకి ఈజీగా అర్థమవుతుంది. సేల్ ఆఫ్ ద ఇయర్ ఆ ఇయర్ మొత్తానికి సేల్స్ అనేది 8,60,000. ఓకేనా. డిప్రిషియేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ 10,000. ఇది మనకి ఎక్కడ వస్తుంది? డిప్రిషియేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఫ్యాక్టరీలో వస్తుంది. ఓకేనా. సో కాబట్టి మనకి డిప్రిషియేషన్ అనేది ఏమైనా ఉంటే అసెట్స్ మీద మనం దాన్ని ఎక్కడ చూపించాలంటే ఫ్యాక్టరీలో చూపించాల్సి ఉంటుంది. తెలుసు కదా, ఆల్రెడీ మనం కాస్ట్ షీట్ని ప్రిపేర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టాక్ ఆన్ 31st December 2018 అంటే ఇది క్లోజింగ్ ఇయర్ స్టాక్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ రా మెటీరియల్స్ 50,000. ఇది ఎక్కడ వస్తుంది? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ అంటే మనకి ఎక్కడ వస్తుందంటే ప్రైమ్ కాస్ట్లో వస్తుంది. దీన్ని మనం ఏం చేయాలంటే క్లోజ్ చేయాలి, అంటే లెస్ చేయాలి. ఫినిష్డ్ గూడ్స్ ఇది ఎక్కడ వస్తుంది? మనకి క్లోజ్డ్ ఫినిష్డ్ గూడ్స్ అనేది మనకి ఎక్కడ వస్తుందంటే ఇక్కడ చూడండి ఆఫీస్లో వచ్చింది. ఓపెనింగ్ క్లోజింగ్ అనేది ఆఫీస్లో వస్తుంది. ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ అయితే మనకి ఆఫీస్లో వస్తుంది. క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్ అన్నా కూడా లెస్ చేస్తాం ఆఫీస్లో 15,000. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 10,000 అంటే ఇది మనకి ఫ్యాక్టరీలో వస్తుంది. నెక్స్ట్ ఆఫీస్ రెంట్ ఆల్రెడీ మనకి డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఇది ఆఫీస్లో వస్తుంది. అడ్వర్టైజ్మెంట్స్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో వస్తుంది. ఓవరాల్గా ఈ ప్రాబ్లం మనం ఈ పాయింట్స్ ఎక్కడ వస్తాయో వివరంగా చెప్పడం జరిగింది. మరొకసారి చూద్దాం. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ ఫినిష్డ్ గూడ్స్ ఏమో ఆఫీస్లో వస్తాయి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏమో ఫ్యాక్టరీలో వస్తాయి. ఎందుకోసం అంటే వర్క్ ఇన్లో ఉంది కాబట్టి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పాయింట్ కాబట్టి ఫ్యాక్టరీలో వస్తుంది. పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ ఎక్కడ వస్తుందంటే ప్రైమ్ కాస్ట్లో వస్తుంది. క్యారేజ్ ఇన్వర్డ్ ప్రైమ్ కాస్ట్లో వస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్టరీ రెంట్ ఫ్యాక్టరీనే. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫ్యాక్టరీనే ఇది మనకి ప్రైమ్ కాస్ట్లో వస్తుంది. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ డైరెక్ట్ వేజెస్ కానీ. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ మనకి రాదు. మనకి. ఓకేనా. డైరెక్ట్ వేజెస్ ప్రైమ్ కాస్ట్లో వస్తుంది. పవర్ ఎక్స్పెన్సెస్ ఫ్యాక్టరీలో వస్తుంది. జనరల్ ఎక్స్పెన్సెస్ ఆఫీస్లో రావడం జరుగుతుంది. సేల్ ఆఫ్ ద ఇయర్ లాస్ట్లో చూపిస్తాం మనం. డిప్రిషియేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఫ్యాక్టరీలో వస్తుంది. ఓకేనా.
ఓవరాల్గా ప్రతి పాయింట్ కూడా ఎక్కడ వస్తుందో మనం వివరంగా చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి మనం ఇప్పుడు కాస్ట్ షీట్ని ప్రిపేర్ చేద్దాం. సో కాస్ట్ షీట్ ఎలా వస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏం తీసుకుంటాం, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ 01/01/18. ఎంత ఉంది మనకి ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్? 40,000. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి మనం ఇంకా? సో పర్చేజెస్ ఉంటే యాడ్ చేసుకోవాలి. ప్లస్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్. పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ వాల్యూ 4,75,000. 4,75,000. నెక్స్ట్ వన్ క్యారేజ్ ఇన్వర్డ్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవాలి. క్యారేజ్ ఇన్వర్డ్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకుంటాం. సో కాబట్టి 12,000. ఓకేనా, ఇప్పుడు మనం ఈ 3 యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 4,75,000 చూద్దాం. 4,75,000 ప్లస్ 40,000 ప్లస్ 12,000. సో 5,27,000. 5,27,000. ఇంకా ఏం తీసుకుంటామంటే మనం ఇక్కడ క్లోజింగ్ రా మెటీరియల్స్ ఏదైనా ఉంటే మనం లెస్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ స్టాక్ ఆఫ్ 31st December అంటే క్లోజింగ్ ఇయర్ స్టాక్ మనకి ఇక్కడ చెప్పడం జరిగింది అన్ని కూడా. సో రా మెటీరియల్స్ అంటే క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ వాల్యూ, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ వాల్యూ 50,000 మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ వాల్యూ 50,000 ప్లస్ చేస్తే 5,27,000 మైనస్ 50,000 ఎంత వస్తుందంటే 4,77,000. 4,77,000. ఓకేనా, ఇంకా ఏం యాడ్ చేస్తాం మనం? ఇంకా డైరెక్ట్ వేజెస్ కానీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, మనం యాడ్ చేస్తాం. ఆల్రెడీ మనకు ఉన్నాయి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, డైరెక్ట్ వేజెస్ కూడా మనకు ఉన్నాయి. ఇవి రెండు మనం యాడ్ చేసుకోవాలి ప్రైమ్ కాస్ట్లో. ఓకేనా, ప్లస్ దీన్ని ఏమంటాం? కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్డ్ అని అంటాం మనం. ఆ పాయింట్ ఏమంటాం అంటే కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్డ్. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్డ్. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్స్యూమ్డ్ అని ఆ 4,77,000ని అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్ ప్లస్ డైరెక్ట్ వేజెస్. డైరెక్ట్ వేజెస్ వాల్యూ, డైరెక్ట్ వేజెస్ 1,75,000. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వాల్యూ ఎంత? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వాల్యూ 43,000. సో ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటే ఒక వాల్యూ వస్తుంది. 4,77,000 ప్లస్ 1,75,000 ప్లస్ 43,000 అంటే 6,95,000. 6,95,000. సో మనకి ఇది 6,95,000. 6,95,000. ఈ వాల్యూని ఏమంటామంటే ఏ ప్రైమ్ కాస్ట్. ఈ వాల్యూని మనం ప్రైమ్ కాస్ట్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాము ఇంకా ఫ్యాక్టరీ కాస్ట్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ని తీసుకుంటాం. సెకండ్ వన్ ఏమో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ని
తీసుకోవాలి. ఇంకా మనం ప్రైమ్ కాస్ట్ మనకి వచ్చింది. నెక్స్ట్ వన్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ సంబంధించినటువంటి పాయింట్స్ ఏదైనా ఉంటే మనం తీసుకోవాలి. చూద్దాం. ఫ్యాక్టరీ రెంట్ ఉంది, ఇంకా పవర్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఇంకా డిప్రిసియేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. 3 ఉన్నాయి మనకు కదా. సో ఆ 3 మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ ఫ్యాక్టరీ రెంట్. ఫ్యాక్టరీ రెంట్ వాల్యూ ఎంత మనకి? ఫ్యాక్టరీ రెంట్ 70,000. నెక్స్ట్ పవర్ ఎక్స్పెన్సెస్. పవర్ ఎక్స్పెన్సెస్ వాల్యూ అమౌంట్ 10,000. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషన్. అంటే మనకి ఆస్తుల మీద తరుగుదల కాబట్టి ఇక్కడే తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పాయింట్ కాబట్టి తీసుకుంటున్నాం. డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ వాల్యూ 10,000. తరుగుదల 10,000 రూపాయలు మనకి తరుగుదల. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏదైనా ఉంటే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫ్యాక్టరీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. సో మనం యాడ్ చేసుకుంటాం వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అది ఓపెనింగ్, ఇది ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. 15,000 చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఏంటంటే చూద్దాం. 70,000, 80,000, 90,000 మరియు 1,05,000. ఓకేనా. 1,05,000. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఇంకా ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని లెస్ చేయాలి. ఇక్కడ క్లోజింగ్ ఇయర్ ఉంది కదా. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఫ్యాక్టరీలో 10,000 మనం లెస్ చేయాల్సి ఉంటుంది. మైనస్ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఎంత అమౌంట్? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వాల్యూ అమౌంట్ 10,000 లెస్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది 95,000. మనకు వచ్చే వాల్యూ 1,05,000 మైనస్ 10,000 లెస్ చేస్తే వచ్చే వాల్యూ 95,000. ఇప్పుడు చూద్దాం. సో ప్రైమ్ కాస్ట్ని ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కాస్ట్ మనం యాడ్ చేసుకోవాలి. 6,95,000 ప్లస్ 95,000 7,90,000. ఓకేనా. ఇది మనకి బి ఫ్యాక్టరీ కాస్ట్. ఈ 95,000 ఏమంటారంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటారు. ప్రైమ్ కాస్ట్ని ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ని యాడ్ చేసుకుంటే 7,90,000 వచ్చింది కదా. దీన్ని ఫ్యాక్టరీ కాస్ట్ అంటారు. ఓన్లీ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఏవైతే అమౌంట్స్ వాల్యూస్ ఉంటాయో వాటిని యాడ్ చేసుకోవచ్చే వాల్యూని ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అని కూడా అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా ఫ్యాక్టరీ అయిపోగానే ఆఫీస్ ఓవర్ హెడ్స్. నెక్స్ట్ వాల్యూ. నెక్స్ట్ సబ్ హెడింగ్. మనకి ఫస్ట్ వన్ ప్రైమ్ కాస్ట్ కనుక్కున్నాం, ఫ్యాక్టరీ కాస్ట్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఆఫీస్ ఓవర్ హెడ్స్ వాల్యూస్ మనకి ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉంటే మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం. ఇక్కడ స్టాక్ అయిపోయింది, ఫినిష్డ్ గూడ్స్ అయిపోయింది, వర్కింగ్ అయిపోయింది, ఫినిష్డ్ గూడ్స్ ఇంకా అవ్వలేదు, ఆఫీస్ కింద వస్తుంది. పర్చేజెస్ అయిపోయినాయి, క్యారేజ్ ఇన్వర్డ్ అయిపోయింది, ఫ్యాక్టరీ రెంట్ కంప్లీటెడ్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ కంప్లీటెడ్, ఇన్కమ్ ట్యాక్స్ రాదు, డైరెక్ట్ వేజెస్ కంప్లీటెడ్, పవర్ ఎక్స్పెన్సెస్ ఆఫీస్లో రాదు, ఫ్యాక్టరీలో వచ్చింది, జనరల్ ఎక్స్పెన్సెస్ ఆఫీస్. ఇది మనకి డిప్రిసియేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ కంప్లీటెడ్. సో ఆఫీస్ రెంట్, జనరల్ ఎక్స్పెన్సెస్ ఇవి రెండు మనకి ఆఫీస్లో వస్తాయి. ఓకేనా. ఆఫీస్
రెంట్ అండ్ జనరల్ ఎక్స్పెన్సెస్. ఆఫీస్ రెంట్, నెక్స్ట్ జనరల్ ఎక్స్పెన్సెస్. ఆఫీస్ రెంట్ వాల్యూ ఎంత మనకి అమౌంట్ 20,000. నెక్స్ట్ జనరల్ ఎక్స్పెన్సెస్ వాల్యూ, జనరల్ ఎక్స్పెన్సెస్ 33,000. ఓకేనా. సో మనకి ఆఫీస్ రెంట్ అండ్ జనరల్ ఎక్స్పెన్సెస్ 20,000 అండ్ 33,000. నెక్స్ట్ ఏం చేద్దాం చూద్దాం. ఇంకా కోడ్స్ అయిపోవట్లేదు, రబ్ చేసి ఇక్కడ చేయడం జరుగుతుంది. చూద్దాం. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? ఫినిష్డ్, ఓపెనింగ్ ఫినిష్ ఉంటే యాడ్ చేసుకోవాలి. చూద్దాం. ఇక్కడ ఫినిష్డ్ ఉన్నాయి కదా, ఇక్కడ ఓపెనింగ్ ఫినిష్డ్, ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్, ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ వాల్యూ 6,000. సో నెక్స్ట్ ఏం చేయాలి? మైనస్. సో టోటల్ యాడ్ చేసుకుంటే ఒక వాల్యూ వస్తుంది 59,000 వస్తుంది మనకి ఇక్కడ 59,000. ఓకేనా. ఈ 59,000 చేంజ్ చేయాలి, క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్ని లెస్ చేయాలి. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ పాయింట్ ఉంది, ఫినిష్డ్ గూడ్స్ అంటే క్లోజింగ్ ఇయర్ December 31st, 2018 ఫినిష్డ్ గూడ్స్ ఆఫీస్లో లెస్ చేయాల్సి ఉంటుంది. క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్, క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్ వాల్యూ 15,000. 15,000 లెస్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది 59,000. 59,000 మైనస్ 15,000. 15,000 లెస్ చేస్తే మనకు వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఏంటంటే 44,000 ఆఫీస్ కాస్ట్. సి ఆఫీస్ కాస్ట్ మనకి ఆఫీస్ ఓవర్ హెడ్స్ వాల్యూ అది 44,000 అనేది మనకి ఆఫీస్ ఓవర్ హెడ్స్. ఆఫీస్ కాస్ట్ ఎలా వస్తుందంటే 7,90,000 మైనస్ 44,000, 7,90,000 ప్లస్ 44,000 8,34,000. ఇది ఆఫీస్ కాస్ట్ మనకి. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ పాయింట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సబ్హెడింగ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. నెక్స్ట్ సబ్హెడింగ్ మనకి 4th one. చూద్దాం. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఏమున్నాయి ఇక్కడ? అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. సో ఒకటి ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఉంది, దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్స్ వాల్యూ 12,000. యాడ్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది 8,34,000 ప్లస్ 12,000 8,46,000. సో మనకు ఎంత వస్తుందంటే వాల్యూ 8,46,000. ఇది మనకేంటంటే టోటల్ కాస్ట్ 8,46,000 మన టోటల్ కాస్ట్. సో మనం ఇంకా ఏం చేయాలంటే సేల్స్ ఇచ్చాడు మనకి ఇక్కడ ఆల్రెడీ అతను మనకి సేల్స్ ఇచ్చాడు. సేల్స్ వాల్యూ మనకి ఇవ్వడం జరిగింది. సేల్స్ ఎంత? ఇప్పుడు మనకి సేల్స్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ సేల్ ఆఫ్ ద ఇయర్ 8,60,000. సేల్ ఆఫ్ ద ఇయర్ సేల్ ఫర్ ద ఇయర్ 8,60,000. సో మనం సేల్ చేసిందంతా
8,60,000 మనం సేల్ చేసాం. మనకు మొత్తమైన కాస్ట్ ఎంత? 8,46,000 మనకు ఖర్చు అయింది. సో కాబట్టి మనకు వచ్చేది లాభమా నష్టమా అంటే మనం 8,46,000 మనం ఖర్చు పెట్టినాము, 8,60,000 మనం సేల్ చేసినాం. సో కాబట్టి మనకి ప్రాఫిట్ వస్తుంది. సో కాబట్టి మనకి ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 8,46,000 మైనస్ 8,60,000. 8,60,000 మనం లెస్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూనే మనకి ప్రాఫిట్. ఓకేనా? మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఏంటంటే ప్రాఫిట్గా తీసుకుంటాం. ఆ వాల్యూ ఎంత అంటే అమౌంట్ 14,000 మనకు ప్రాఫిట్ వచ్చింది. సో మనం సేల్ చేస్తే మనకు టోటల్ కాస్ట్ ఎంత, ప్రాఫిట్ ఎంతో, సేల్స్ ఎంత జరిగిందో మొత్తం ఈ కాస్ట్ షీట్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమేటిక్ చేయడం జరిగింది. ఓకేనా? చూడండి, మనకి ఫస్ట్ వన్ ప్రైమ్ కాస్ట్, నెక్స్ట్ వన్ ఫ్యాక్టరీ కాస్ట్, నెక్స్ట్ ఆఫీస్ కాస్ట్, నెక్స్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. సో ఇవన్నీ టోటల్ కాస్ట్ మనం అవుతాయి. 8,46,000 మనకి టోటల్ ఖర్చు అయింది. సో మనం సేల్ చేసిన ఎంత అంటే 8,60,000. సో మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 14,000. థ్యాంక్ యూ గైస్. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.